మార్కెట్ అంతా తిరిగి ఇంకా రిటర్న్ ఇంటికొచ్చేటప్పుడు మా నాన్న సావువార్త సల్లగా చెప్పినట్టు, "అమ్మ బండిలో పెట్రోల్ లేదు. పెట్రోల్ పోపించుకొని పోదామమ్మా" అంటే, "వాయమ్మనే పెట్రోలా? ఇప్పుడెట్లా నాన్న? అసలక్కడ ఎంతమంది ఉంటారు" అనని 2 పెట్రోల్ బంకులు తిరిగినా లేవని చెప్పారు. మూడో పెట్రోల్ బంకొస్తే హమ్మయ్య! క్రౌడ్ లేదులే అనుకున్నా. ఆ అంకుల్ అంటున్నాడు, "అమ్మ ఇక్కడ మార్నింగ్ నుంచి క్రౌడ్ ఉందండి. ఇప్పుడే కొంచెం తగ్గిందంటే" సాయిరాం! తగ్గిందా అని అనుకున్నా. మా నాన్న ఇదే సందని 500 కొట్టిచ్చిండు పెట్రోలు. మా అయ్య ఏమనంటుండంటే మా నాన్న ఏమనంటుండంటే, "ఇంకొక 15 రోజుల దాకా నాకైతే ప్రాబ్లమ్ లేదని" అన్నాడు అని అంటుండు. ఇంకేముంది సండే చికెన్ తెచ్చుకోకపోతే ఎట్లా? అట్లనే సండే అదేంటి చికెన్ తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. మా ఇంటికెళ్ళే దారిలో మస్తు చెట్లుంటాయి అబ్బా! పెద్ద పెద్ద చెట్లు మంచిగా అనిపిస్తది. 1 అవర్ తర్వాత తిరిగి ఇంటికొచ్చేసామా. నాకైతే అసలు ఓపిక లేదు. మా నాన్న అప్పుడే అంటున్నాడు మా నాన్న, "చదురుదాం దా, కూరగాయలు తీద్దాం దా" అని అంటనే ఉన్నాడు. నా వల్ల కాదయ్య. నా వల్ల కాదు. నేనైతే కూర్చుంటా. మా మమ్మీ ఏమో దోస ఏమంటాంది. ఇంక నా వల్ల కాదు అని అంటే మా నాన్న అన్నీ తీసి బయట పెట్టేసి గోంగూర కోసుకుంటాండు. అంత స్పీడ్ ఉంది మా నాన్నకి. అంత ఓపిక ఉంది. ఇవాళ రేపు రోజులలో మనుషులకైతే లేనే లేదు ఓపిక. మా అయ్యకున్నంత ఓపిక నాకు సగం ఉన్నా బాగుండు అనిపించింది. హమ్మయ్య! ఎట్లాగైతేనే ఇంటికైతే వచ్చేసా.